హలో యాస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఈ వీడియోలో నేను రివైజ్డ్ కట్ ఆఫ్స్ గురించి ఒక కంప్లీట్ వీడియో చేయమన్నారు. సో ప్రజెంట్ ఉన్న ఫిగర్స్కి అంటే ఉన్న వాల్యూస్కి స్టార్టింగ్లో అందరూ బాగా రాసాము అంది అని చెప్పారు. ఈ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నదానికి ఏంటి చూద్దాం క్లారిటీగా. నా యొక్క ఓన్ అనాలిసిస్లో మై ఓన్ అనాలిసిస్ అండి ఈ యొక్క వీడియోలో రివైజ్డ్ కట్ ఆఫ్స్. ఇది లాస్ట్ వీడియో అండి కట్ ఆఫ్స్ గురించి, ఎందుకంటే రిజల్ట్స్ ఎట్లో రావడానికి దగ్గరలో ఉన్నాయి కాబట్టి నా యొక్క ఓన్ అనాలిసిస్లో చెప్తాను. చూడండి, ఇక్కడ పేపర్లో నెగిటివ్స్ని కన్సిడర్ చేసి నెక్స్ట్ పరిస్థితులు, అప్పుడున్న పరిస్థితులు దాన్ని బట్టి, నెక్స్ట్ ఎగ్జామ్ ఎంతమంది అటెంప్ట్ చేశారు దాన్ని బట్టి, సో చాలా ఫ్యాక్టర్స్ అవన్నీ రోల్ ప్లే చేస్తాయి. సో చాలామంది అప్పుడు ఒక మంచి వాతావరణంలో ఎగ్జామ్ రాయలేదు, వాళ్ళు చేసుకున్నది అది. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే 92,000 మంది పైన మెయిన్స్ క్వాలిఫై అయితే కేవలం 80,000 మంది కూడా ఎగ్జామ్ రాయలే. ఇది ఒక సెకండ్ది. థర్డ్ది జోన్ వైజ్ కూడా ఇక్కడ ప్లే చేస్తుందండి ఈ యొక్క రిజల్ట్స్ విషయంలో. ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క మార్క్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం డిఫరెన్స్ ఏం రాదని ఒక 5 మార్క్స్ అటు డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. సో నేను ఓవరాల్గా కట్ ఆఫ్స్, రివైజ్డ్ కట్ ఆఫ్స్ అనేవి చెప్తాను. చూడండి, ఎగ్జాక్ట్ ఏ ఉంటాయని లేదు, బట్ నా యొక్క ఓన్ అనాలిసిస్ అది గమనించగలరు. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ పేపర్లో ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ స్టేట్ మొత్తంలో చాలా బాగా రాసిన 250 అయితే క్రాస్ కావండి. అసలు అది అసాధ్యం. 250 అయితే క్రాస్ కావు. సరే, మనం 240 నుంచి 250 దాకా తీసుకున్నాం ఫిగరు. 240 నుంచి 250 అంటే టాపర్స్ వీళ్ళు. సో నా యొక్క అనాలిసిస్లో మ్యాక్సిమం 10 మంది ఉంటారు అనుకుందాం. మనం ఉండరు అది కూడా, బట్ మ్యాక్సిమం మనం కౌంట్ చేస్తున్నాం. 240 to 250 ఒక 10 మెంబర్స్. నెక్స్ట్ 230 నుంచి 240 కొంచెం బాగా చదివే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఒక 25 మెంబర్స్ దాకా వేసుకున్నాం, అంటే కొంచెం బాగానే చదివేవాళ్ళు. 230 to 240 ఒక 25 మెంబర్స్ వేసుకున్న రావడానికి కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 5 మెంబర్స్ అటు ఇటు అవ్వచ్చు. నెక్స్ట్ 220 to 230 ఎక్కువ మెంబర్స్కి కొంచెం ఛాన్స్ ఉంది ఎక్కువ. నాకు పెట్టిన చాలామంది ఎవరు 240 250 చెప్పలా, బట్ నేను చెప్తున్నా అంటే ఒక ఛాన్స్ అనేది ఉందని. సో 220 to 230 ఒక 40 మెంబర్స్ దాకా రావచ్చండి, ఎందుకంటే నాకు కొంతమంది పెట్టారు 220 పైన. ఒక 40 మంది వేసుకుందాం. నెక్స్ట్ 210 to 220 ఇది కొంచెం బాగా ఎక్కువ స్కోర్ చేసే జోన్. ఇది ఒక 50 మెంబర్స్ దాకా మినిమం ఉండొచ్చు ఈ యొక్క జోన్లో. నెక్స్ట్ 200 to 210 కూడా, ఇది కూడా బాగా స్కోర్ చేసే జోన్. ఒక 50 మెంబర్స్ ఇక్కడ కూడా ఉండొచ్చు. సో ఓవరాల్గా 200 పైన స్కోర్ చేసే వాళ్ళు ఈ ఫిగర్ బట్టి చూస్తే 175 ఉన్నారు. బట్ 25 మెంబర్స్ తగ్గించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 150 మ్యాక్సిమం, ఎంత చేసినా 150, ఇంకా తక్కువే ఉండొచ్చు కానీ పెరిగేదైతే లేదు. బట్ నా అనాలిసిస్లో నేను చేశాను అనమాట. నెక్స్ట్ 190 to 200, 190 నుంచి 200 లోపల ఇక్కడ ఒక 100 మంది దాకా ఉండొచ్చండి. ఎందుకంటే ఈ యొక్క ఫిగర్ అనేది చాలా ఉన్న స్టేట్లు చాలామంది రాశారు కదా, ఒక 100 మంది మినిమం ఉంటారు. ఒక 100 మంది వేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ ఇప్పటికే అక్కడ ఒక నేను చెప్పిన అనాలిసిస్లో 175, ఇది ఒక 100 వేసుకున్న 275. నెక్స్ట్ 180 to 190 చాలామంది ఉంటారండి. ఇది చాలా బాగా చదివే వాళ్ళకి మంచి స్కోర్ ఈ జోన్లో పడతారు ఎక్కువ మంది, 180 to 190 జోన్లో. సో ఇక్కడ ఒక ఎట్టగాదన్న ఒక 175 to 200 మెంబర్స్ దాకా ఉండడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే 0.1 ఇట్లా ఉన్న వాళ్ళే చాలామంది ఉంటారు కాబట్టి ఒక 175 మెంబర్స్ వేసుకుందాం. మ్యాక్సిమం చెప్తున్న ఫిగర్ నేను, తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పటికి 180 పైన చూస్తే అక్కడ 200 పైన 175, 190 నుంచి 200 ఒక 100 అంటే 275, 180 to 190 ఒక 125 వేసుకున్న, ఒక 175 వేసుకున్న అప్రాక్సిమేట్గా అప్పటికి ఎంత అవుతుందండి మొత్తం ఈ యొక్క 350, అదొక 100, 450 మెంబర్స్ అయిపోయారు 180 to 190. నెక్స్ట్ 170 to 180 చాలామందికి వస్తుందండి. అప్రాక్సిమేట్ ఈ ఫిగర్ ఒక 150 to 200 మెంబర్స్ కూడా ఉండొచ్చు ఈ ఫిగర్లో. 170 పైన ఒక 200 వేసుకుందాం మనం. సో 450, ఒక 250, 700. నెక్స్ట్ 160 to 170 ఇంకొక 200, 220. సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే రిజర్వేషన్స్, ఇప్పుడు 150 వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది SC STకి జాబ్స్ వస్తాయి, అలా ఉంటుంది. నేను మ్యాక్సిమం జనరల్ కట్ ఆఫ్ గురించి చెప్తున్నాను నేను. సో 150 వచ్చినా ఛాన్సెస్ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. 145 వచ్చినా రిజర్వేషన్స్ ఉంటే వస్తాయి. అట్లా ఆలోచించండి మీరు. ఇదేంటంటే జనరల్ కట్ ఆఫ్స్ మాత్రమే ఈ వీడియో. నెక్స్ట్ 140 పైన వచ్చినా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట SC STకి. నెక్స్ట్ OBCకి అయితే 150 పైన ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి కూడా మీరు అర్థం చేసుకోవాలి. సో 900 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. పోస్టులు ఎక్కువ ఉన్నాయండి, ఇది మీరు గమనించగలరు. పోస్టులు ఎక్కువ ఉన్నాయి, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. అందువల్ల నా అనాలిసిస్లో ఇప్పుడు చాలామంది డౌట్ రావచ్చు, సార్ 240 250 10 మంది ఉంటారా అని. నేను మ్యాక్సిమం ఫిగర్ చెప్తున్నా అక్కడ, ఎందుకంటే
ఏమో ఒకరు ఇద్దరు ఉన్నా కానీ ఉండొచ్చు ఛాన్స్, మనం చెప్పలేం, మనకు తెలియదు. సో అందువల్ల నేను చెప్తున్నాను అనమాట. 160 పైన జనరల్ వాళ్ళు చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. ఎగ్జాక్ట్గా వస్తుందని నేను చెప్పలేను కానీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయినా వస్తుంది 160 వచ్చిన. ఎందుకంటే 900 పోస్టులు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు జోన్ వైజ్ చూడాలి. ఇక్కడ మళ్ళీ జోన్ వైజ్ చూస్తే ఎప్పుడైనా జోన్ 4 కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. జోన్ 4 తర్వాత జోన్ 1 తర్వాత జోన్ 2 లాస్ట్లో జోన్ 3. జోన్ 3 తక్కువ మంది రాస్తారండి. ఎప్పుడైనా జోన్ 3 తక్కువ మంది రాస్తారు ఉన్న జోన్స్లో కల్లా. సో జోన్ 3 వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ. ఒకవేళ బాగా చదివే వాళ్ళకి జోన్ 4 టైట్ కాంపిటీషన్ ఉంటుంది. నువ్వా నేను అన్నట్టు ఉంటుంది. 0.01 మార్క్తో కూడా పోవడానికి కూడా ఛాన్స్ ఉంటాయి కొన్నిసార్లు బయటపడడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, రిజల్ట్ వచ్చేదానికి కూడా, సక్సెస్ అయ్యేదానికి కూడా. సో 1:2 అయితే CBT టెస్ట్ తీస్తారు కాబట్టి ఇది 1:2 అంటే చూడండి 1800 మెంబర్స్ తీయాలా. నేను ఇవన్నీ చెప్పింది ఏంటంటే 900 అంటే ఖచ్చితంగా అదే ఉంటుందండి. సో ఫైనల్ పరంగా క్వాలిఫై చెప్పేదాన్ని బట్టి నేను చెప్తున్నా 160 వస్తే మీకు CBT క్వాలిఫై అయితే మీకు ఖచ్చితంగా ఏదో ఒక పోస్ట్ వస్తుంది. నేను 900 మందే చెప్పాను అనాలిసిస్. అక్కడ వాళ్ళు తీయాల్సింది 1800 మంది. ఇక ఇది ఖచ్చితం, దీంట్లో అయితే మార్పే లేదు. 150 వచ్చినా CBT క్వాలిఫై అవ్వడానికి ఉంది, 140 వచ్చినా CBT క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎవరెవరో చెప్తా ఉంటారు, అవన్నీ లాజిక్ లేని, అవన్నీ 275 వచ్చి ఎవరికి అంట, 280 వచ్చి ఎవరికి అంట, అవన్నీ నమ్ముతా ఉన్నామంటే మనం మీరు మోసం చేసుకున్నట్టే. సో అదర్ ఎగ్జామ్స్ చూడండి, అన్నీ మీ దృష్టిలో పెట్టుకోండి. సో మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ యొక్క అనాలిసిస్లో 150 పైన వచ్చినా మీరు కొంచెం సేఫే, 160 పైన అయితే జనరల్ ఖచ్చితంగా సేఫే. 1800 మెంబర్స్ క్వాలిఫై అవుతారు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఉంటాను. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.